వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏంటి ఫ్రెండ్స్, లంచ్ ప్రిపరేషన్స్ అవి అయిపోయాయా? ఫ్రీగా ఉన్నారా? అట్లయితే మీ మొబైల్ని అందుకుని వల్లభ డిజైన్స్ అని టైప్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ని ఓ లుక్ వేసేయండి. మరి పిల్లల సమ్మర్ హోంవర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయా ఫ్రెండ్స్? చేయించేశారా? నేనైతే అదే ప్రాసెస్లో ఉన్నాను ఫ్రెండ్స్. అందువల్లనే ఈ మధ్య వీడియోస్ అనేవి కొంచెం లేటుగా పెట్టడం జరుగుతుంది. హోంవర్క్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారా లేకపోతే నాకు ఇచ్చారా అనేది నాకు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉన్నట్లయితే, అది కూడా కుదిరితే ఒక చిన్న కామెంట్ని నాకు పెట్టొచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు రిఫరెన్స్గా చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి ఒక లాంగ్ ఫ్రాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు డ్రెస్ని చూసేశారు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు డార్క్ ఎల్లో కలర్ అండ్ డార్క్ స్కై బ్లూ కలర్, ఈ రెండు కలర్స్ కాంబినేషన్తో వచ్చింది ఈ డ్రెస్ అనేది. చాలా సింపుల్గా ఉందండి. కాంట్రాస్ట్ కలర్స్ని దీనికి డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ వచ్చేసరికి ఒక నార్మల్ రౌండ్ నెక్ని దీనికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్లాత్ వచ్చేసరికి రా సిల్క్ క్లాత్ మీద ఒక డిజైన్ అనేది వచ్చినటువంటి క్లాత్ అండి ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న బుట్ట పెట్టి ఒక పట్టీ అనేది దీనికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బార్డర్ వచ్చేసరికి ఒక పీకాక్తో డిజైన్స్ అనేవి వచ్చాయి. దాన్ని ఎందుకు ఊరకనే పోనివ్వాలి అని చెప్పి హ్యాండ్స్ దగ్గర పెడితే చాలా లుక్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టడం జరిగింది. చిన్న బుట్ట అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. రౌండ్ నెక్ని పెట్టాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పీకాక్ డిజైన్ అనేది చాలా బాగుంది. దీని మీద డార్క్ ఎల్లో కలర్ మీద ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా సూటబుల్గా అనిపించింది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ అండ్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్. బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ అనేది ఇచ్చాము. చాలా సాఫ్ట్గా ఉందండి. దీనికి ఎటువంటి ఐరన్ కానీ గంజి ఇస్త్రీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, నేను నలిపినా కూడా క్లాత్ అనేది ఎలా ఉందో మీరే చూడండి. సూపర్ సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. సిల్కీగా షైన్తో బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు రఫ్ అండ్ టఫ్గా కూడా దీన్ని యూస్ చేసేయచ్చు. ఎందువల్లంటే ఇది ఎటువంటి ముడతలు పడదు, నలిగిపోవటం అట్లా ఏమీ ఉండదు. కాబట్టి పిల్లలు హ్యాపీగా దీన్ని వేసుకుని ఆడుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. చాలా సాఫ్ట్గా ఉందండి పట్టుకుంటే. కింద వచ్చేసరికి ఒక 4 ఇంచ్ వరకు కూడా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టామండి. ఇలా చేసినందువలన పిల్లలు కొంచెం హైట్ పెరిగినప్పుడు ఆ కుట్టు అనేది ఇప్పదీసేసుకున్నట్లయితే కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది. లోపల వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అయితే దీనికి ఇచ్చానండి. ఎందుకంటే శాటిన్ అయితే దీనికి పెద్దగా ఏమీ కనబడదు. ఎందుకంటే పై క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి మెత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చాను. కాటన్ కూడా ఇవ్వచ్చు, కానీ పైన క్లాత్ అనేది కొంచెం సిల్కీగా ఉంది కాబట్టి కాటన్ అనేది యూస్ చేసినందువల్ల ఏమవుతుంది అంటే కొంచెం తడిసినప్పుడు ముడతలుగా వచ్చేసి అంతా క్లాత్ అంతా ఒక దగ్గరికే వస్తుంది. అదే క్రేప్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను క్రేప్ని అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెక్ చూస్తున్నారు కదా, ఒక నార్మల్ నెక్. పిల్లలు తీసుకోవడానికి పెట్టుకోవడానికి వీలుగా, వాళ్ళకి వేయడానికి వీలుగానే జిప్ని అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డాట్స్ని అయితే ఇచ్చానండి. ఈ డాట్స్ ఇప్పు తీసుకున్నందువల్ల కొంచెం పిల్లలు బొద్దుగా అయినప్పటికీ కూడా ఆ డాట్స్ అనేవి ఇప్పు తీసుకున్నట్లయితే కొంచెం లూజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా నడుము దగ్గర వాళ్ళ నడుము లూజును బట్టి థ్రెడ్స్ అనేవి టైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా షైనింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ బాటమ్ పార్ట్ మీద వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా థ్రెడ్స్ని యూజ్ చేసే వచ్చిందండి. ఇదేమి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు. ఎందుకంటే కొంచెం వాష్ అది జరిగిన తర్వాత ఏదైనా పోతుందేమో అన్న భయం అయితే ఉండదండి. ఇదంతా కూడా థ్రెడ్ని యూజ్ చేసినటువంటి డిజైనేనండి. దగ్గరగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, పోగులుగా మీకు కనిపిస్తుంది కదా దారాలంతా కూడా. ఈ రోజుకైతే ఇదే వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రాక్స్ కనుక మీరు కావాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డ్రెస్సెస్ని మీ పిల్లలకు కూడా డిజైన్ చేయించుకోవాలని మీరు అనుకున్నట్లయితే 9030537578కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో కూడా నంబర్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి వీడియోతో మరో చక్కటి డ్రెస్ని మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.